ఒంగోలు నగర జంగమ సంఘ అధ్యక్షులుగా దంపూరు సాయిరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ నాయకులు ప్రకటించారు. ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సంఘ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా జోగిపర్తి సురేష్, కోశాధికారిగా ఉద్దండం వీర సాయిరాం మరియు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఒంగోలు పట్టణ కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఒంగోలు పట్టణ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవటం జరిగింది. ఈ కమిటీకి కొంతమంది అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసి కొత్త కమిటీ నియమించుకోవాలని ఈరోజు నిర్ణయించుకొని నిన్న పేపర్కి ఇవ్వడం జరిగింది. అలాగే సభ్యులందరూ ఆమోదం మేరకు ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. సంఘ సభ్యులందరికీ తెలియజేయనిదేమనగా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకొని వాటిని మంచి విషయాలుగా మార్చుకొని సమాజంలో మన జంగమ కులానికి మేలు జరిగే విధంగా మంచి వ్యక్తులను ఎన్నుకొని కొత్త కమిటీ వారికి సలహాల సూచనలు మేము ప్రకాశం జిల్లా జంగమ సంఘం తరపున ఇవ్వడం జరిగినది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కమిటీ నియమ నిబంధనలను పాటించి వారికి తోచిన విధంగా సంఘానికి జంగమ సభ్యులకు మంచి మేలు చేయాలని ఈ సమావేశం తరపున నేను కోరుచున్నాను. ఓం నమః శివాయ. జంగమీయులు 1982లో ప్రకాశం జిల్లా జంగమ సంఘాన్ని మా పెద్దలు ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది. దిగ్విజయంగా ప్రతి సంవత్సరము ప్రతి కార్తీక మాసంలో ఒంగోలులో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపాన్ని ఎంచుకొని చక్కగా అందరిని ఆహ్వానించుకొని రాజకీయ నాయకులను కూడా ఆతిథ్యం ఇచ్చి మేమందరూ ఐకమత్యాన్ని చాటి మాలో మంచి కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఈ పరంపరలో గతంలో మేము కూడా ఈ సంఘాల్లో మా అందరికీ అనుకూలమైనటువంటి పదవుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము. ఇప్పుడు ప్రజెంట్ ఎల్లసిరి మల్లికార్జునరావు గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ 2023 నుంచి ఇప్పటి వరకు జరిగింది. వారు కూడా ఎంతో గొప్పగా ఏకగ్రీవంగా చాలా చక్కగా నిర్వహించారు. వారికి ధన్యవాదాలు. ఈ రోజున కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని అందరి సమక్షంలో పేపర్కి కూడా ప్రకటన ఇచ్చి అందరికీ ఆహ్వానం పలికి కొండమీద శివాలయం దగ్గర ఈ సందర్భంగా సభను ఏర్పాటు చేశాము. సభకు అత్యధికులు అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నేను జిల్లా సంఘము గౌరవ సలహాదారుగా వీళ్ళకి అన్ని వేళలా సహకరిస్తానని తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఏర్పడబోయినటువంటి ఒంగోలు నగర అభివృద్ధి సంఘమునకు అధ్యక్షులుగా దంపూరి సాయిరాం గారిని, సెక్రటరీగా జోగిపర్తి సురేష్ గారిని, ట్రెజరర్గా ఉద్దండం సాయిరాం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ తర్వాత వీరు వారి సంఘమును మిగతా వాళ్ళను కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకోవాలని సలహా ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. నేను ప్రకాశం జిల్లా జంగమ సంఘం ప్రధాన కార్యదర్శి పావల రాచయ్యని. ఈరోజు ఒంగోలు నగర పట్టణ కమిటీ సమావేశమై ఏకగ్రీవంగా అధ్యక్షుల్ని, అట్లనే ప్రధాన కార్యదర్శిని, ట్రెజరర్ని వీళ్ళని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవటం జరిగింది. భవిష్యత్తులో ఇది ఈ ఒంగోలు పట్టణ నగర కమిటీ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి సంఘం. దీన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం కూడా మన ఒంగోలు పట్టణ జంగమయ్యలందరిపైన ఉంది. అలాగే ఈ పట్టణ కమిటీ ప్రతి సంవత్సరము వాళ్ళు కార్యక్రమాలు, కార్తీక వనభోజనాలు అయితేనేమి, ఇంకొక కార్యక్రమాలు అయితేనేమి చాలా వరకు వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఒంగోలు పట్టణ జంగమయ్యలకి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే వీరు కమిటీ ముందుకు కొనసాగుతూ వారి యొక్క సేవలు ఇవ్వాలని, అందరికీ ఉపయోగపడాలని జిల్లా సంఘం తరపున
మేము కోరుకుంటున్నాం. అట్లనే మన క్యాస్ట్లో ఎక్కువగా రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు అనైక్యత అనేది ప్రధానమైనటువంటి లోపంగా ఉంది. ఇది ప్రతివారు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, జంగమయ్యలందరూ గ్రహించి అందరూ ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది, ఎంత బాగుంటుంది అనేది అందరూ ఆలోచించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. జై.